సినిమా యాక్టర్ విజయ్ సేతుపతి మీద ఒక బ్రిటిష్ డాక్టర్ సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు చేసింది. తమిళనాడులో సక్సెస్ఫుల్ హీరోగా ఈ మధ్యన వరుసపెట్టి సక్సెస్ అవుతూ ఉన్నాడు. పాన్ ఇండియా స్థాయిలో కూడా తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇట్లాంటి సందర్భంలో డౌన్ టు ఎర్త్ అనేటటువంటి విజయ్ సేతుపతిని విమనైజర్ అంటూ బ్రిటిష్ డాక్టర్ ఒక ఆవిడ చేసిన ఆరోపణ సంచలనం సృష్టిస్తోంది. ఆమె పేరు డాక్టర్ రమ్యా మోహన్. కోలీవుడ్లో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ లాంటి ఎక్కువ ఉన్నాయి అని చెప్తూ అదేం జోక్ కాదు, చాలా పెద్ద విషయం. నాకు తెలిసిన ఒక అమ్మాయి మీడియాలో పనిచేస్తుండేది, తనని సినిమా ప్రపంచంలోకి లాగారు. కానీ తను ఇప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్, డ్రగ్స్ బాధితులకు సంబంధించి దూరం అయ్యేందుకు ట్రీట్మెంట్ తీసుకునే కేంద్రంలో పనిచేస్తోంది. ఇండస్ట్రీ ముసుగులో డ్రగ్స్, మ్యానిపులేషన్, లావాదేవీల దోపిడీ అనేది కామన్గా కనిపిస్తుంది. సోషల్ మీడియా ఒక గురువులా కనిపించే సోకాల్డ్ విజయ్ సేతుపతి కార్వాన్ ఫేవర్ కోసం 2 లక్షలు, లాంగ్ డ్రైవ్స్కి 50,000 రూపాయలు ఇట్లా వసూలు చేస్తూ ఉంటాడు అంటూ కీలకమైనటువంటి అనేకమైన ఆరోపణలు చేసుకొచ్చింది. పైకి పెద్ద సాధువులాగా బిల్డప్ ఇస్తుంటాడు అన్నటువంటి విషయాన్ని ఆరోపణలు చేస్తూ వచ్చింది. దానికి ఆధారాలు ఏమైనా చూపెడుతుందా, ఊరికినే విజయ్ మీదన బురద చల్లడమా అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది.